హలో అందరికీ, అందరూ బాగున్నారా? చూసారా, ఫ్రిడ్జ్లో నుంచి 2 అవర్స్ ముందుగానే బయటికి తీసి దాన్ని కొంచెం మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఈ చికెన్ మేము నైటే తీసుకొచ్చి మంచిగా మసాలా అన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఎందుకంటే ఆ నైట్ అంతా మసాలా మంచిగా పడుతుంది, పహం నిప్పుల మీద కాలుతుంది కాబట్టి ఒక మంచి అరోమాతో మంచిగా జ్యూసీ చికెన్ అనేది మనం కొంచెం ఓపికగా కాల్చుకోవాలి. అప్పుడే దానికంటూ ఒక టేస్ట్ ఉంటుంది, అందరూ మంచిగా తినచ్చు. ఓకేనండి, చూడండి. ఇప్పుడు మా తమ్ముడు వచ్చి ఫస్ట్ అవన్నీ నిప్పులకు కొంచెం ఓపికగా అవి రగలేసుకోవాలి. ఎట్లా అంటే అట్లా రగలేసుకోకూడదు, ఏదన్నా కవర్లో పెట్టి అట్లా రగలేసుకోకూడదు. ఎందుకంటే అది వచ్చి వాసన అంతా చికెన్ కొడుతుంది కదా, అది బాగుండదు. అందుకే కొంచెం పట్టలతో, మా ఇంటి వెనకాల చూస్తున్నారు కదా, అక్కడ ఒక టెంకాయ చెట్టు ఉంది, వాటి పట్టలు ఎండిపోయిన పట్టలతో రగలేస్తున్నాడు. ఇదంతా ఒక లెంతీ ప్రాసెస్ అనమాట, కానీ ఓపికగా చేసుకోవాలి. అప్పుడే దానికంటూ ఒక టేస్టు, దానికంటూ ఒక ఇది వస్తుంది. చూసారా, మా ఇద్దరు తమ్ముళ్ళు ఎంతగా కష్టపడుతున్నారు. ఓకేనండి, దీన్ని చేసుకున్న ఎక్స్పీరియన్స్ చాలా మటుకు అందరికీ ఉంటుంది నాకు తెలిసి. కొంచెం ప్రాసెస్ అయినా కానీ తినేటప్పటికి మంచిగా అవుతుంది. ఇది మేము 3:30కి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ కరెక్ట్గా 6 అయిపోయింది అన్నీ మేము చేసుకొని తినేసరికి. ఆఫ్టర్నూన్ అయితే మటన్ బిర్యానీ, చికెన్ పకోడా, తర్వాత వచ్చి ఫిష్ ఫ్రై చేసుకున్నాము. ఇంక ఈవినింగ్కి పహం అనమాట. ఇంకా ఈవినింగ్కి రైస్ అంటూ ఏం తినము, ఇదే మంచిగా తినేస్తామన్నమాట. ఒకరు 2 పీసెస్ అట్లా 4 kgs తీసుకొచ్చాను, ఇంకా సరిపోతుందన్నమాట. ఇదే మంచిగా మామూలుగా డీప్ ఫ్రై కన్నా మిగతా చేసుకునే దానికన్నా ఇలా చేసుకుంటేనే దానికి ఒక రకమైన టేస్ట్ వస్తుంది. చూసారా, బటర్ వేస్తున్నాడు మా తమ్ముడు, బటర్ తీసుకొచ్చినాడు. దానికోసమే బటర్ వేస్తూ చిన్నగా నిదానంగా కాల్చుకోవాలి. మా తమ్ముడు, చిన్న తమ్ముడు ఊపింది ఒక ప్లేట్ తీసుకొని. మా జున్ను కోసం నేను ఒక చిన్నది ఫ్యాన్ అనేది ఒకటి బుక్ చేశాను, చిన్నది ఫ్యాను. అది మర్చిపోయినా నేను చెప్పడము. తర్వాత గుర్తొచ్చింది, ఇది ఇలా కష్టపడుతుంటే కిందకి పోయి మా భావన చూసారా ఫ్యాన్ తీసుకొచ్చింది. అబ్బా, అప్పటి నుంచి చెప్పకన్నా ఏమి అని మా తమ్ముడు తిడుతూ చేస్తున్నాడు అనమాట. నేను కూడా మర్చిపోయినానని చెప్పాను. అందరం ఒకచోట ఉండి ఇలా కలిసి ఉంటేనే నాకు హ్యాపీ. చిన్నప్పుడు ఈ చికెన్ను చూస్తే మా తమ్ముడు, మా చెల్లెలు ఎక్కువ గుర్తొస్తారు. ఎందుకంటే నా పక్కనే కూర్చుంటారు, మా నాన్నతో సహా. నేను ఎక్కువ తినేదాన్ని కాదు, కొంచెం తిన్నానంటే ఇంకే నా పక్కన ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. ఎక్కువ శాతం మా తమ్ముడికి, మా నాన్నకి ఇచ్చేసేదానిలేండి, వాళ్ళే మంచిగా తింటారు. చిన్న చిన్న పీసులు నేను తీసుకునేదాన్ని. లెగ్ పీస్ మాత్రం మా తమ్ముడికే ఇచ్చేవాళ్ళము, ఎందుకంటే మా తమ్ముడు చికెన్ బాగా తింటాడు, మా చిన్న తమ్ముడు కూడా బాగా తింటాడు అనమాట. మేము చిన్న చిన్న పీసులు తిన్నా వాళ్ళ కోసమే ప్రత్యేకంగా పక్కన పెట్టేవాళ్ళము. అది ఎందుకో ఏమో ఇప్పుడు కూడా నాకు తెలియదు. అంటే వాళ్ళు బాగా తింటారు కదా అనే ఉద్దేశంతో నేను ఇది చేస్తాను. ఓకేనండి, వీలైతే అందరూ కలిసి ఉండండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.